ఆ తర్వాత మరీచి లాంటి మహర్షులు బ్రహ్మదేవుని నిందించారు అని చెప్పారు. అలా నిందించడం కూడా నిమిత్త కారణం. బ్రహ్మదేవుడు పశ్చాత్తాపం చెందడానికి నిమిత్త కారణం. వాళ్ళు నిందించడం వల్ల తాను పశ్చాత్తాపం చెంది ఆ శరీరాన్ని త్యజించాలి అనేటటువంటి ఒక సంకల్పం చేసుకొని మరొక సాధన ద్వారా మరొక శరీరాన్ని, కామ వికారాలకు లోను కానటువంటి శరీరాన్ని పొందటానికి ఆ సందర్భం, అందులో ఉన్నటువంటి వివరణ. ఇంకొక వివరణ కూడా మీకు చెప్తాను. అసలు శరీరం యొక్క లక్షణాలు, జీవుడి యొక్క లక్షణాలు ఏంటంటే, జీవులకి సాధారణంగా సర్వజీవులకి 4 లక్షణాలు ఉంటాయి. ఆకలి, నిద్ర, భయము, కామము. ఇలా 4 లక్షణాలు సర్వజీవులకు ఉండేటటువంటి లక్షణాలు ఇవి. మరి యేసుకి కూడా ఈ లక్షణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆయనకి ఆకలి అయిందా లేదా? ఆకలి అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడా? పళ్ళేమో దొరికితే